ప్రభునందు ప్రియ క్రైస్తవ సంఘం, దేవుని నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అనివార్య కారణాల వలన కొంత సమయం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈరోజు ఉదయకాల ఆరాధన, ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క స్మరణ జరిగి తీరాలి. ఆయన్ని ప్రార్థించటం ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. కాబట్టి కృపతో అనుగ్రహించి మనకిచ్చినటువంటి సమయాన్ని ఆయన సన్నిధిలో వాడుకోవడానికి కొంత ఆలస్యమైనప్పటికి కూడా మీ యొక్క దేవుని యొక్క సువార్తను అందించడానికి సంతోషిస్తున్నాను. ఈరోజు యొక్క విషయం యేసుక్రీస్తు జననాన్ని గురించిన ప్రకటన. ఈ ప్రకటనలో లూకా సువార్త మనకు అందరితో జరిగించి, లూకా సువార్తికుడు అందించినటువంటి మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు నేను చదువుతాను. 6వ నెలలో గాబ్రియేలనే దేవత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు వచ్చి దేవుని చేత పంపబడి, ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఆ శుభ వచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడదు, దేవుని వలన నీవు కృప పొందుతావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగము ఏను. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండనని అంత చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగున దానను, ఇది ఎలాగో జరుగునని దూత పరిశుద్ధాత్మని నిరూపించు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు అవమానం 6వ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని అంతటి దూత ఆమె యొక్క నుండి ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అను దేవ, ఉదయకాల సమయంలో నాయన సాతాను అనేక విధాలుగా అడ్డం పడుతున్నప్పటికీ మీ కృపతో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధ్యానించడానికి, మీ యొక్క జన్మదిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రకటించిన దూత మాకు కూడా ఆ యొక్క క్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి తెలియజేయడానికి ప్రభు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఇదిగో నాయన, చదవబడిన ఈ భాగాన్ని మేము అర్థం చేసుకొని దాన్ని కొంత వివరించుకునేటట్లుగా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, ఆ జ్ఞానంతో మేము దాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేటట్లుగాను, దాని ప్రకారం జీవించేటట్లుగాను దీవించమని ప్రభు పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం ఒక పోరాటం.
ప్రతి ఒక్కరూ వారి వారి సువార్త ద్వారా పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా దేవుని కృప చేత అనేక మంది సేవకులు, బోధకులు, సువార్థికులు ఈ ప్రపంచంలోని నలుమూలలకు వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ప్రయాణిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ విధంగా నేను కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు వారి యొక్క జననాన్ని గురించి ప్రకటించిన విధానాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవత గలిలయలోని నజరేతు అనే ఊరిలోకి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండే అనేకమైనటువంటి దేవదూతల్లో మనకి ఎక్కువగా కనిపించాలి. ఈ భూమి మీదకి వచ్చి ఒక శుభవర్తమానాన్ని తెలియజేసే వాళ్ళలో గాబ్రియేలు ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆయన మరియమ్మ దగ్గరికి వచ్చాడు, యోసేపు దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఒక వర్తమానాన్ని తెలియజేస్తాడు. ఈ వర్తమానాన్ని ఎందుకు తెలియజేశాడంటే 2 కారణాలు. ఒకటి, దేవుని యొక్క ఆదేశం ఏదైతే ఉందో, ఆయన ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టాన్ని తెలియజేయటానికి మొదటిగా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటించిన దాన్ని ఇక్కడ దయాప్రాప్తురాల అని తెలియజేస్తూ నాకు ఇది ఎలా సాధ్యమని ఆమె మరియమ్మ అడిగినప్పుడు మరియమ్మకి ఒక సూచన చెప్తాను. ఏంటంటే, ఇదిగో గొడ్రాలనబడిన ఆమెకు 6వ మాసం ఎవరికి? ఎలిజబెత్. జకరియా, ఎలిజబెత్ వృద్ధులు. వారికి ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అన్ని ఉడికిపోయిన స్థితిలో గాబ్రియేలు దూత జ్ఞాపకం చేస్తుంది. మరి ఎందుకు చెప్పినప్పుడు ఆమె ఇది నాకు ఎలా సాధ్యం, నేను పురుషుడు వెళ్ళడానికి తెలియజేశాను. ఆయన ఒక గుర్తు చెప్తున్నాడు. సర్వోన్నతుడు నీకు అనుగ్రహించున్నాడు, ఆయన ఇష్టాన్ని నీకు తెలియజేశాడు. ఈ ఇష్టానికి అది ఎలా సాధ్యమని నువ్వు అన్నావు కాబట్టి అది సాధ్యాసాధ్యాన్ని గురించి తెలియజేస్తూ ఒక మాట. నీకు తెలుసు కదా, నీకు బంధువే కదా, ఎలిజబెత్, జకరియలు వాళ్ళు వృద్ధులు. అయితే ప్రభువు వారు తండ్రి అయిన దేవుని అనుగ్రహించి వారికి సంతానాన్ని ఇస్తారు. ఆమెకి ఇప్పుడు 6 నెలలు 6వ మాసం జరుగుతూ ఉంది అని జ్ఞాపకం చేశాను. అప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట అని నిరర్థకం కాదు అని అనిపించాడు. దేవుడు ఏదైనా చెప్పాడు, అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. అయితే ముందుగా ఈ విషయాన్ని మీకు తెలియచేసిన విషయాన్ని ఆమె ఏం చెప్పిందో చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నేను ప్రభువుకు దాసురాలు, తండ్రి అయిన దేవుడు నేను దాసురాలు, ఆయన ఏమి చేయాలనుకుంటున్నాను అలా జరిగించటానికి ప్రభువు దూతను పంపించాడు. ఎందుకంటే ఒక ఆత్మలో ఆయన ప్రవేశించాలి అని అంటే ఆ ఆత్మ లేక ఆ శరీరం లేదా ఆ వ్యక్తి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనమైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన విధంగా ఆయన ప్రకటించిన సువార్త ప్రకారం జీవించినట్లయితే మనకేమవుతానన్నాడు? మన హృదయాన్ని ఆయన దేవాలయంగా మలుస్తానన్నాడు. అయితే మనం ఏం చేయాలి? తలుపు తీసి ఆయన ఆహ్వానించాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన దూతను పంపించి
ఆ దూత ద్వారా మరియమ్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క అభిప్రాయాన్ని మరియమ్మకు తెలియజేశాడు. మరియమ్మ ఏం చేస్తుంది? అక్కడ ఆమె చెప్తుంది, అందుకు మరియా, ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, ప్రభువు చిత్తం ఏదైతే అది అమలు చేసే స్థాయిలోనూ స్థితిలోనూ నేనున్నాను. ఆయనకి ఇష్టమైంది నా ఎడల ఏం చేయాలనుకుంటున్నాడు అది చేయవచ్చు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నువ్వేదైతే సమాచారాన్ని తీసుకొచ్చావో ఆ సమాచారం ప్రకారం నేను దేవునికి అంగీకారమైన వ్యక్తిని కనుక లేదా బిడ్డను కనుక అయి ఉంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది నా ఎడల జరిగించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. చూడండి, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి కుమారుడు రూపంలో అడుగు పెట్టడానికి తన యొక్క దూతను పంపించాడు. ఈ గాబ్రియల్ దూత వచ్చి దేవుడు ఎన్నుకున్నటువంటి కుటుంబంలో తన యొక్క దేవుని యొక్క సందేశాన్ని వినిపించాడు. ఎందుకొరకు? ఒకటి, ఆమె పవిత్రురాలు, దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి ఆమెను ఎన్నుకున్న విధంగా పెంచటం జరిగింది. అనేక ఇతర సందర్భాల్లో గమనిస్తే ఆమె చాలా ప్రత్యేకంగా పెరిగింది. దేవదూతలే ఆమెకు ఆహారం పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా దేవుడు ఆమెకి కాపుదలను కంచిగాయ నుండి ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎడల ఆమె భక్తురాలు అయ్యుండి కూడా తాను ఇష్టమైనట్టుగా జరపట్లేదు. తాను ప్రవేశించటానికి ఏదైతే ఒక ఇంటిని లేకపోతే హృదయాన్ని లేకుంటే గర్భాన్ని ఎంచుకున్నాడో ఆ యొక్క వ్యక్తికి సమాచారం ఇస్తున్నాడు. ఆ సమాచారం ద్వారా వాళ్ళు అంగీకరిస్తారా లేదా? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు దేవుడు. కుమారుని మీకు పంపిస్తున్నాను, మీకు అంగీకరణ మీరు స్వీకరిస్తారా? ఇది యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి, ఆయన పుట్టుక గురించి మొదట చెప్పినటువంటి గాబ్రియల్ దూత దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చి ప్రదానం చేయబడినటువంటి భార్యాభర్తలకి ఇద్దరికి, అటు యేసోబుకి ఇటు మరియమ్మకు కూడా సమాచారం అందించారు. మరియమ్మ అయితే నన్ను అంతటి భాగ్యం కలిగిన దానికిలాగా దేవుడు భావించినట్లయితే ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన మాటే నెరవేరును కాక అన్నప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట అంతటా దూత ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ మరియమ్మ అంగీకారాన్ని తెలియజేసిందో, తండ్రి అయిన దేవుడు కుమారుడి రూపంలో తన గర్భంలో ప్రవేశించి ఆ బిడ్డకి జన్మనిచ్చే అదృష్టాన్ని నాకు కలిగించారు, అది సంతోషం అని చెప్పేసి ఆమె ఆ దూతకు సమాధానం చెప్తే ఆ దూత తిరిగి తండ్రి దగ్గరికి చేరింది. ఆ సమాచారాన్ని తండ్రికి అందించి ఆమెకి తాను గర్భంలో ప్రవేశించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరిగే విధంగా. అయితే యెషయా ప్రవక్త గారు ఈ విషయాల్ని మనకి ముందుగానే తెలియజేయటం జరిగింది. అదేదో తెలుసుకుందాం. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ముందే తెలియజేశాడు. ఇది దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రవచనాన్ని ప్రకటించిన ఈ ప్రవచనాన్ని చదువుదాం. యెహోవా 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టను. యెషయా ప్రవక్త ద్వారా చేసినటువంటి ఈ ప్రవచనం తండ్రి అయిన దేవుడు ముందుగానే పలికించాడు, ఈ ప్రపంచానికి అందించాడు. ఎంత చక్కగా ఇచ్చాడో చూడండి. కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును,
ఆలకించండి. కన్య గర్భవతి అయి కుమారుని కనిని అతనికి ఇమ్మాలి అని. మనకి అనుగ్రహించబోయేటటువంటి కుమారుడు కన్యక గర్భము నుంచి వచ్చి ఆయనకి పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరు కూడా అప్పుడే ప్రకటించాడు. ఇక్కడ సువార్తికుల్లో చూస్తే మరియమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. తండ్రి నీ గర్భాన్ని ప్రవేశించడానికి నీకు ఇష్టమేనా? ఆమె ఏం చెప్పింది చాలా సింపుల్గా, ఆయనకి ఏది ఇష్టమో అది నా ఎడల జరిగించటానికి నేను పూర్ణ అంగీకారంతో ఉన్నాను. ఆ వార్త తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ప్రవక్తల ద్వారా ముందు పలికించిన కనుక మాటలు కనుక గమనిస్తే తండ్రి అయిన దేవుడు యెషయా ద్వారా పలికించిన ఈ మాట, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారును కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలా స్పష్టంగా డిక్లేర్ చేశాడు. రాబోయే కాలంలో నేను ఏ విధంగా రాబోతున్నాను, నా పేరేంటనేది ఆయన ముందుగానే ప్రకటించాడు. ఈ ప్రకటన ద్వారా మరొక ప్రవక్తను చూద్దాం. ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు. ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట గమనిస్తే 33వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మాట, ఆ మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. మొదటగా ఏం చెప్పాడంటే ఇజ్రాయేల్ వంశస్థుల గురించి, యూదా వంశస్థుల గురించి నేను ఒక మాట గతంలో చెప్పున్నాను యెషయా గారి ద్వారా. ఆ మాట ఇప్పుడు నెరవేర్చే సమయం వచ్చింది. అదేంటంటే ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. యెషయా గారు చెప్పినటువంటి కన్యక గర్భం నుంచి వచ్చేటువంటి ఇమ్మానుయేలు చేసే పనిని గురించి ఇక్కడ ఇర్మియా మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త గారు ఏం చెప్పాడో చూడండి. దావీదు వంశంలో నుంచి ఒక చిగురు వస్తుందని చెప్పాను. అతడు భూమి మీద నీతిని అనుసరించి జరిగించేవాడు. నీతి న్యాయాల కొరకు మనకి అనుగ్రహించబడుతున్నాడు. యెషయా గారేమో కన్యక నుంచి పుడతాడు, ఇది మీకు గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు ఇమ్మానుయేలు. అది ఎప్పుడు జరిగిస్తాడో తండ్రి ఇష్టం. ఇప్పుడైతే ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు, మీకు చెబుతున్నాను అని మనకు చెప్తే, ఇర్మియా కొంచెం ముందుకెళ్ళి ఈ దావీదు వంశంలో మనకి అనుగ్రహించబడుతున్న ఈయన ఏం చేస్తాడు అని అంటే, ఈ భూమి మీద ఆయన వచ్చేది చిగురుగా వస్తున్నాడు. ఈ భూమి మీద నీతి న్యాయాలను అనుసరించి నడిచే విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం నీతి న్యాయాలతో నడిచే విధంగా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఈ విషయాన్ని దేవుడు ఇర్మియా ద్వారా మళ్ళీ మనకు తెలియజేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే మరియమ్మతో చెప్పే ఊరుకోలేదు. ఎందుకంటే ఆమె ప్రదానం చేయబడింది యేసుకి. ప్రదానం చేయబడిన వ్యక్తి అన్నప్పుడు ప్రదానం పొందిన వారిద్దరు కూడా ఆనాటి కాలాన్ని అనుసరించి భార్యాభర్తలుగా గుర్తిస్తారు. వారు భార్యాభర్తలు. పెళ్ళయిన తర్వాత ఏక శరీరాలు అవుతారు. అప్పటి వరకు వాళ్ళు భార్యాభర్తలే కానీ ఏక శరీరాలు కాదు. అయితే ఈ దేవదూత మరొక పని కూడా చేసింది. అదేంటో చూద్దాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చూద్దాం.
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దోస్త స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేబు, చెప్పాం కదా, యేసేబుకి మరియమ్మను ప్రదానం చేయబడిన అతను ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఒక సంక్షోభంలో ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు దేవదూత అతనికి కల్లో కనిపించి ఒక మాట చెప్తుంది. దావీదు కుమారుడు అయిన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదామనెను. చూడండి, ఇక్కడ నాకు ప్రధానమైంది, కానీ ఆమెతో నాకు సంబంధం లేదు, తీరా చూస్తే ఆమె గర్భవతిగా ఉంది అని ఈయన మదనపడుతున్నాడు. ఎట్లా చెప్పాలి, ఏం చెయ్యాలి? ఈ మానవ స్వభావంతో చేస్తున్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అదే విధమైన, అంటే మరియమ్మకి ఏదే విధంగా ఆ ప్రత్యక్షత దేవుని యొక్క దూత ద్వారా ప్రత్యక్షత పరిచి ఆమెకి సమాధానం చెప్పారు. ఇప్పుడు యేసేబుకి కూడా దేవదూత ప్రకటన చేస్తుంది. ఏమని ప్రకటన చేసిందో చూడండి. ఇదిగో ప్రభువు దోస స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భానికి కారణం ఎవరో కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మగా ఆమె గర్భమును ప్రవేశించాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా దావీదు వంశంలో, యోధా సమాజంలో యెషయా ప్రకటించిన, ఇర్మియా ద్వారా చెప్పబడిన ఆ నీతి చిగురు నీ యొక్క వంశంలో ఉద్భవించబోతుంది. దీనికి కారణం తండ్రి అయిన దేవుడు. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన యేసు అని పేరు పెట్టువదరు. నేను ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలో ఉన్నటువంటి కూడా కన్ఫ్యూజన్ని, ఎటు తీర్చుకోలేని సమయాన్ని ఆయన తేలుస్తున్నాడు. ఏ విషయంలో కూడా మనం స్పష్టత ఇవ్వలేని పరిస్థితుల నుంచి మనల్ని సరిదిద్దటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు ఒక ప్రకటన చేశాడు, యెషయా ద్వారా ఒక ప్రకటన చేశాడు, ఇర్మియా ద్వారా ప్రకటన చేశాడు. ఇప్పుడు మత్తయి సువార్తికుడు కూడా చెప్తున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన తండ్రి అయిన దేవుడు ప్రవేశపెట్టినటువంటి బృహత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవాలి. కాబట్టి ఈ పాలు పంచుకోవటానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన ఏర్పడినటువంటి గర్భం. ఈ గర్భస్థ శిశువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చేయబోయే పనిని కూడా చెప్పేశాడు. యేసేబుకి దూత చెప్పిన సమాచారం కుమారుడు కలగటమే కాదు, ఆయన ప్రకటించిన ప్రకటన ఏంటి అంటే, ఈయన ఈ లోకానికి రక్షకుడు, ఆయన రక్షించును కనుక ఆయనను యేసు అని పేరు పెట్టుదురు. అక్కడ యెషయా డిక్లేర్ చేశాడు, ఇక్కడ ఇర్మియా డిక్లేర్ చేశాడు, ఇక్కడ మత్తయి సువార్తికుడు కూడా పేరును ప్రకటిస్తున్నాడు. ఇది అంతా కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చిన సందేశం. ప్రియ సహోదరులారా, మనం ఏం ఆలోచన చేయాలి? ఈ ఉదయ సమయంలో దేవుడు మనకి అందించిందే ఇది. అయితే మన కీర్తనాకారుడు కూడా ఆయన యొక్క స్వభావాన్ని
లేకుంటే ఆయన మనకి అనుగ్రహించబడినటువంటి ఆ, కారణాన్ని తెలియజేస్తున్నాడు. ఆ కారణం ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కారణం తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడేమో ఈ లోకాన్ని రక్షించడానికి వస్తున్నాడు అని చెప్పి మత్తయి సువార్తికుడు తెలియజేశాడు. దూత యేసేపుతో చెప్పినటువంటి ఆ ప్రకటనని మనకు తెలియజేస్తే, ఇక్కడ కీర్తనకారుడు కూడా తాను 7వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నాడు ఆయన చేసే కార్యక్రమం, ఈ భూమి మీద చేసే కార్యక్రమాన్ని గురించి. దుష్టుల చెడుతనమును మార్పును, నీతివరి గలవారిని స్థిరపరచును, యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. ఇక్కడ ఒక భారాన్ని వేస్తున్నాడు కీర్తనకారుడు చెప్పే విషయంలో గమనిస్తే, ఈ మనకి అనుగ్రహించబడినటువంటి ఈ చిగురు చేసే పనిని గురించి చెప్తూ, దుష్టుల చెడుతనమును మాన్పును, ఒకటి శిక్షిస్తాడు అనలేదు, గమనించాలి. దుష్టుల చెడుతనమును తీసివేస్తాడు, తొలగిస్తాడు, వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు, వారి దుష్టత్వాన్ని తీసేస్తాడు. ఈ మనకి అనుగ్రహించబడినటువంటి ఈ చిగురు చేసే పనిని అక్కడ మనకు తెలియజేయటం జరుగుతుంది. మరొక మాటగా నీతి గల వారిని స్థిరపరచను. ఒకటి, దుష్టుల్ని వారి చర్యల నుంచి మాన్పించడమే కాకుండా నీతి గల వారిని స్థిరపరుస్తాడు. ఆ నీతి నుండి తొలగిపోకుండా, సాతాను శోధన వాళ్ళకి లేకుండా, సాతాను ప్రమేయం ఆ నీతిమంతుల మీద పడకుండా, ఆ నీడ పడకుండా ఈ ప్రభువారు అనుగ్రహించబడినటువంటి చిగురు చేసే పని అది. మొదటిది దుష్టుల నుంచి, వాళ్ళ చర్యల నుంచి మాన్పించటం. రెండోది నీతిమంతులని స్థిరపరచటం. ఇంకా వాళ్ళు ఆ దేవుని యందు భయభక్తులతోనూ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నడిచే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుతాడు. యథార్థ హృదయములను రక్షించు దేవుడే. యథార్థంగా జీవించే వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఆయన ఉంటాడు, సదా తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి తోడు, మనకి రక్షకుడు, మనకి విముక్తికర్త, సాతాను నుండి మనల్ని విడిపించేవాడు అని ఇక్కడ తెలియజేస్తూ, ఆయన నాకు సర్వసమం అని తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఆయన మనకి సర్వస్వమని సర్వస్వమని మనం నమ్మవలసి ఉంది. ఆయన మనకి రక్షకుడుగా అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడినటువంటి చిగురిని మనము ఏ విధంగా వినియోగించుకోవాలి, మనం ఏ విధంగా ఆయన్ని అనుసరించాలి, ఆయన మనకి రక్షకుడుగా మనం అంగీకరించాలి. అలాంటి అంగీకారాన్ని తెలియజేయటం కోసమే ప్రభువారు మనకి అందించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు వివిధమైనటువంటి వారి ద్వారా మనకి ముందుగా తెలియజేసి, ఆ తెలియజేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడినటువంటి దేవుడే ఆయన మనకు చేసే పని ఏంటంటే, మనల్ని శోధల నుంచి తప్పించటం, మనల్ని రక్షించటం, మన యొక్క క్రియలు తిరిగి సాతానుకు పోకుండా తన దగ్గరే ఉండేటట్లుగా ఆయన మన హృదయంలో ప్రవేశించి మనకి రక్షకుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రకటించినటువంటి, ఆయన దూత ద్వారా ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జననాన్ని గురించి కొన్ని మాటలు తెలుసుకున్నాం. ఆయన జన్మించటం మొదట ఆయన గురించి ప్రకటిస్తే